హైదరాబాద్ చంపాపేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి జీవన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మెడ నుంచి గోల్డ్ చైన్ కొట్టేశారు జీవన్ ఆసుపత్రి యాజమాన్యం. ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్లక ముందు మృతుడి మెడలో చైన్ ఉన్నట్టుగా గమనించారు కుటుంబ సభ్యులు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా గమనించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆసుపత్రి యాజమాన్యమై చైన్ తీసినట్టు గుర్తించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఒకవైపు వాళ్ళేమో అంత బాధలో ఉంటే అసలు ఆసుపత్రి యాజమాన్యం చైన్లు మాయం చేయడం ఏంటి? ఏం చెప్తున్నారు? ఏమైనా స్పందించిందా యాజమాన్యం? ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఉన్నారు వాళ్ళు. సతీష్, హైదరాబాద్ లో మొన్న జరిగిన సునీల్ కుమార్ కి సంబంధించి హిట్ అండ్ రన్ కేసులోని మరొక ట్విస్ట్ బయటపడిందని చెప్పచ్చు. అయితే ఏదైతే చంపాపేటకు సంబంధించిన ఈ రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ ఏదైతే హిట్ అండ్ రన్ కేసులోనే అతను చాలా తీవ్రమైన గాయాలు పడిన నేపథ్యంలో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ప్రస్తుతం అతను చనిపోకుండా జరిగింది. అయితే ఇతను చనిపోయిన సమయంలోనే ఇతను మెడలో ఉన్న 2.2 తులాల గోల్డ్ చైన్ ని ఈవెన్ ఆసుపత్రుల యాజమాన్యం దాన్ని కొట్టేసిన వైన్యం అయితే బయటపడింది. అయితే ఎమర్జెన్సీ రూమ్ లోకి వెళ్లేక ముందు మృతుడి మెడలో చైన్ అయితే ఉండేది. అయితే ఆ తర్వాత అతనికి మెరుగైన చికిత్స అందించడం కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆ చైన్కి సంబంధించి ఏమీ కూడా గమనించలేదు. అయితే ఇప్పుడు మృతుడు చనిపోయిన తర్వాత ఆ చైన్ గురించి కుటుంబ సభ్యులు తీసుకునే సమయంలోనే అసలు మెడలో ఆ చైన్ లేకపోవడం ఒక్కసారిగా సాగు గురి చేసింది. అయితే మెడలో చైన్ మాయమవడంతో కూడా సరూనగర్ పోలీసులకి అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. వెంటనే అక్కడ ఏదైతే హాస్పిటల్ అంటే ముఖ్యంగా ఈ చైన్ కొట్టేసిన జీవన్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. అయితే సునీల్ కుమార్ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఎవరు ఆమె ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారనే దానిపై అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా గుర్తు చేశారు. అయితే ఆ కొంతమందిని ఏదైతే అనుమానితులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే సునీల్ కుమార్ ఏదైతే ఈ హిట్ రన్ జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2 రోజులకి సునీల్ కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ చేసిన కార్ డ్రైవర్ తో పాటు మెయిన్ వ్యక్తులు కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే మెడలో 2.2 తులాల గోల్డ్ చైన్ మాయమవడంతో కూడా ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. అయితే వెంటనే ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కోసం దీనిపై విచారణ అయితే కొనసాగిస్తారని చెప్పచ్చు. థ్యాంక్ యూ కుమార్. హైదరాబాద్ చంపాపేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి జీవన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మెడ నుంచి గోల్డ్ చైన్ కొట్టేశారు జీవన్ ఆసుపత్రి యాజమాన్యం. ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్లక ముందు మృతుడి మెడలో చైన్ ఉన్నట్టుగా గమనించారు కుటుంబ సభ్యులు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా గమనించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆసుపత్రి యాజమాన్యమే చైన్ తీసినట్టుగా గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.